అడిగేవాడు లేకపోతే డేకరేట్ అంతా నాదే అన్నాడంట. టర్కీ పద్ధతి అలాగే ఉంది. ఇండియాపై టర్కీ మరో భారీ కుట్రకు తెరలేపిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. భారత్కు వ్యతిరేకంగా టర్కీ కుట్రలు కొనసాగుతున్నాయి. దానికి ఇంకొక నిజస్వరూపం బయట పెట్టుకుంది టర్కీ. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ ఒక దిక్కుమాలిన మ్యాప్ను రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ వివాదాస్పద మ్యాప్ని బయటపెట్టింది టర్కీ. టర్కీ తన పనికిమాలిన బుద్ధి, తన వేస్ట్ ఆ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని ఇంకొకసారి చూపించే ప్రయత్నం చేసింది. తన వ్యవస్థ ఎంత దారుణంగా ఉంటుందో, తన కక్ష ఏ స్థాయిలో ఉంటుందో నిరూపించుకుంది. గ్రేటర్ బంగ్లాదేశ్ పేరిట ఓ మ్యాప్ని రిలీజ్ చేసింది ఢాకాలో ఉన్న టర్కిష్ ఎన్జిఓ సంస్థ. ఈ మ్యాప్లో ఈశాన్య రాష్ట్రాలను, మన భారతదేశపు ఈశాన్య రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాలను, ఇటు మన తూర్పు వైపున తూర్పు భారత్కు సంబంధించిన కొన్ని రాష్ట్రాలను కూడా తనలో కలిపేసుకున్న ప్రయత్నం చేసింది ఈ టర్కిష్ సోకాల్డ్ ఎన్జిఓ. అస్సోం, పశ్చిమ బెంగాల్, త్రిపుర, మిజోరాంతో పాటు మరికొన్ని ప్రాంతాలను తన భాగంగా చూపించింది, బంగ్లాదేశ్లో భాగంగా చూపించింది. మ్యాప్లో బీహార్, జార్ఖండ్, ఒడిస్సాలకి సంబంధించి కూడా కాస్త టచ్ చేసే ప్రయత్నం చేసింది. ఇక్కడ ఢాకాలోని యూనివర్సిటీలో ఈ మ్యాప్ ఇప్పుడు దర్శనం ఇవ్వడం కాస్త సంచలనంగా మారింది. ఇప్పటికే బంగ్లాదేశ్, భారత్ మధ్య ఉద్రిక్తతలు నెలకొంటున్న నేపథ్యంలో అగ్నికి ఆజ్యం పోసేలా తయారైంది టర్కీ పద్ధతి. పాకిస్తాన్కి మద్దతు ప్రకటించిన టర్కీ ఇప్పుడు తూర్పు పాకిస్తాన్, సోకాల్డ్ బంగ్లాదేశ్, ఐ రీటరేట్, సోకాల్డ్ బంగ్లాదేశ్. ఇఫ్ బంగ్లాదేశ్ wouldn't have the support at 1971 of India, then think the place where you'd have now. ఈరోజు నువ్వు ఎక్కడ ఏడ్చేదానివో అర్థం చేసుకో బంగ్లాదేశ్. వస్తున్నా డీటెయిల్గా మాట్లాడుకుందాం, పాయింట్ టు పాయింట్. వీళ్ళు చేస్తున్న కుట్రలేంటి, బంగ్లాదేశ్ చేస్తున్న కుట్రలేంటి, టర్కీ వెనకలు నడిపిస్తోంది ఏంటి, టర్కీ ఎందుకు ఇలా చేస్తోంది, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఆ మ్యాప్ని మీరు చూసే ప్రయత్నం చేస్తే కనుక అదిగోండి వైట్ గీతలా కనిపిస్తోంది కదా, వైట్ గీతలా మీకు కనిపిస్తోంది కదా, అది బంగ్లాదేశ్. ఆ లోపల ఉన్నదంతా కూడా. దాంతోపాటు ఆ బంగ్లాదేశ్కి సంబంధించి పైన మేఘాలయలోని కొంత ప్రాంతాన్ని ఇటు బంగ్లాదేశ్లో చూపించే ప్రయత్నం చేసింది. దీంతోపాటు త్రిపురకు సంబంధించి, త్రిపురనైతే వదిలిపెట్టలేదు ఏకంగా, త్రిపురను, మిజోరాంను, దాని తర్వాత ఇటు అస్సాంకి సంబంధించి అస్సాంలో కొంత భాగాన్ని ఇక పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తాయి. పైకి ఇటు సిక్కిం, అక్కడ మీరు చూస్తే చికెన్ నెక్ ఉంది కదా, ఆ చికెన్ నెక్ని అది కూడా దానిలో కలిపేస్తుంది. అరే పనికిమల్ల టర్కీ సో-కాల్డ్ ఎన్జిఓ, ద వర్స్ట్ నెట్వర్క్ ఆఫ్ యువర్స్, ద టర్కీ సో-కాల్డ్ ఎన్జిఓ. రిమెంబర్ one thing, you can't do anything. Releasing a map in this kind, you can't do anything to India, and you can't break the relations between the states that what we are having, and we will give a befitting reply to you. Just wait and watch. India is not gonna take this matter in a lighter way. We have our version and we will show our voice. Just wait and watch. And India is going to give a befitting reply to this thing too. బట్ ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీరు చూస్తే అటు పశ్చిమ బెంగాల్ని కూడా కలిపేసుకుంది. ఎందుకు ఇంకా మమ్మల్ని స్టార్ట్ చేయమంటావో చెప్పు. నీ బంగ్లాదేశ్నే కాదు, టర్కీని కూడా మాలో కలిపేస్తాం. నీ టర్కీని కూడా భారతదేశంలో మ్యాప్లో కలపడం ఎంతసేపు. కానీ భారత్కి తన విలువలు తెలుసు. కానీ విలువలు మర్చిపోయిన ఎర్దోగాన్ ఏం మాట్లాడాడో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా విలువలు మర్చిపోయిన ఎర్దోగాన్, టర్కీ సో-కాల్డ్ ప్రెసిడెంట్, who cannot do anything to that country itself. వాడేదో మాట్లాడుతున్నాడు, ఒక్కసారి వాడి మాటలు చూద్దాం. ఆ తర్వాత పనికిరాని పెద్దని ఒకడు ఉన్నాడు, వాడి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా ఈ టర్కీ అధ్యక్షుడు ఎర్దోగాన్కి సంబంధించి వెళ్ళే కన్నా ముందు ఇటు బంగ్లాదేశ్కి పెద్దన్న, అవును తానేదో ప్రధానంగా బిల్డప్ ఇస్తున్నాడు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇంటీమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్ మాత్రమే నువ్వు. అక్కడ ఇంటీమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, ఏదో తాత్కాలిక ప్రధాని అని చెప్పి ఆ ప్రధాని పదవుకున్న పరువు తీసేయకండి. ఆ బంగ్లాదేశ్ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. వీడు ఈ సో-కాల్డ్ చీఫ్ అడ్వైజర్, వీడు అదిగో కనిపిస్తున్నాడు కదా, వీడికి మరి ఏ లెక్కన అవార్డులు ఇచ్చారో అది అర్థం కాదు నాకు. వీడిలో ఏమంటాడు, బంగ్లాదేశ్ అంట బంగాళాఖాతానికి గార్డియన్ అంట. అరే నువ్వు నీ దేశాన్ని చూసుకో, నువ్వు ముందు
ఇటు బంగాళాఖాతాన్ని ఇలా పట్టి కాపాడేస్తున్నాడంట వీడు. ఇంకా ఏమంటున్నాడో చూద్దాం. ఆ తర్వాత వీడికి కావాల్సింది వీడికి ఇచ్చేద్దాం. తర్వాత టర్కీ వాళ్ళకు కూడా కాస్త వాళ్ళ వడ్డన వాళ్ళకు కూడా ఇచ్చేద్దాం. ముందు వీడు ఏమంటున్నాడో చూద్దాం. States of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. States of India, eastern part of India, called Seven Sisters. They are landlocked country, landlocked region of India. They have no way to reach out to the ocean. We are the only guardian of the ocean for all this region. So this opens up a huge possibility. So this could be an extension of the Chinese economy. Build things, produce things, market things, bring things to China, bring it out to the whole rest of the world. చూపించండి రా, వీడికి ఎవరికైనా చూపించండి రా. వీడెవడు అసలు? ఆ పాకిస్తాన్ వాడు మన ఆడపడుచుల సింధూరాన్ని టచ్ చేస్తేనే మొత్తం 100 సార్లు లేచాయి అక్కడ. ఈరోజు వీడు ఏకంగా మన 7 సిస్టర్స్ని టచ్ చేస్తాడంట. ఈయన ఎవరికైనా చూపించండి రా బాబు, లేకపోతే ఈయన ఎర్రగడ్డ పంపించండి, దగ్గర నేను చూపిస్తాను కాస్త పిచ్చాసుపత్రికి సంబంధించి. అఫ్కోర్స్ దాని పిచ్చాసుపత్రి అనడం కూడా కరెక్ట్ కాదేమో, ఎందుకంటే చాలామందిని క్యూర్ చేసి మానసిక రోగాన్ని క్లియర్ చేసి పంపించింది. వీడిని ఒకసారి ఇక్కడ పంపించే ప్రయత్నం చేయండి. బంగ్లాదేశ్లో ఎవరికైనా అఫ్కోర్స్ తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. ఇఫ్ ఎనీబడి కెన్ లిసన్ టు మై వర్డ్స్, ప్లీజ్ సెండ్ హిమ్ టు హైదరాబాద్. వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ హాస్పిటల్ ఇన్ ఎర్రగడ్డ. వీ విల్ షో హిమ్ బికాస్ హీ నీడ్ అ మెంటల్ హెల్త్నెస్ ఫస్ట్లీ. హీ నీడ్ టు థింక్ ఆఫ్ దాట్ because he cannot touch our 7 sisters. If he wants to touch, then his country has to face a very difficult thing. Already he is facing, and his country too. వీడికి ఆల్రెడీ ఒకసారి ఇక్కడ ఎర్రగడ్డలో చూపించే ప్రయత్నం చేద్దాం. వీడికి అప్పుడేం తెక్క కుదురుతుందేమో, కాస్త తగ్గుతుందేమో. అయితే ఈ వ్యక్తిలా మాట్లాడుతూ ఉంటే ఎర్దోగాన్, వీడికి 1971లో సాయం చేస్తాం, ఆ తర్వాత కూడా సాయం చేస్తాం, ఆవిడ ఉన్నంతకాలం బాగానే ఉండింది. ఇప్పుడు ఇగో వీడు వచ్చాడు, బంగ్లాదేశ్ని కనీసం బొమ్మ కూడా పెట్టలేని పరిస్థితిలో ఉంది. అయితే ఈ ఎర్దోగాన్ ఏమంటున్నాడు చూసారా? ఎర్దోగాన్ పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడుతున్నాడు. ఒకసారి వీడేమంటున్నాడు చూద్దాం. Between Pakistan and India, the tension that broke out was ended with ceasefire, and I wish to express our pleasure for this. The nefarious terror attack, or with the missile attack against Pakistan, we had a very clear stance. We expressed our support to the Pakistani public, and the tension which reached serious levels, and in order to decrease it, we made efforts. With Brother Shahbaz Sharif, we had a phone call which was very significant. We, with patience and common sense and right approach, for this approach we congratulate the Pakistani brothers and sisters. And in the next phase, we made a warning to not give in to provocations, which I repeat again. The new calm environment reached with the ceasefire hopefully will facilitate the resolution of all issues, including the water issue. As Turkey, hopefully in the future, during difficult days, we are going to continue supporting the Pakistani people. In such crises, our stance is always clear. We always stand for peace, stability, diplomacy, and dialogue. In international relations, we do not look for gains in others' losses. We reject this understanding. చీ, ఒకడేమో కనీసం వాడి కాళ్ళ మీద ఒకడు నడవలేడు, ఇంకోడేమో కనీసం ప్రజల చేత పాలన లేకుండా పాలిస్తున్న వ్యక్తులు. ఈ ఇద్దరు కలిసి భారత్ మీద కుట్ర పన్నడమా? ఎంత దరిద్రం! ప్రపంచానికి పట్టిన 2 దరిద్రాలు వీళ్ళిద్దరూ. అక్కడ ప్రజలకు నిజంగా కొంచెమైనా బుద్ధి ఉంటే ముందు వీళ్ళిద్దరిని మార్చేస్తే ఆ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే టర్కీ మీద భారత్కి ఇప్పటికీ అభిమానం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే టర్కీ ప్రజల మీద కాదు, అక్కడ
అక్కడున్న పాలకులు చేస్తున్న కుట్రలో ప్రజలు బలైపోతున్నారు. ఇటు బంగ్లాదేశ్ అంతే. షేక్ హసీనా ఉన్నంత కాలం ఎంత సామరస్యంగా ఉంటాం, ఎంత సామరస్యంగా ఉండగలిగాం. అఫ్కోర్స్ అప్పటికే చైనా ఇంటర్వెన్షన్ ఉండింది కదా. అయినప్పటికీ మహమ్మద్ యూనిస్ వచ్చాడు, ఏదో పీకేస్తాడు, పొడి చేస్తాడు, అదేదో చేసేస్తాడు అనుకున్నారు. ఏం లేదు. ఒక్కసారి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామ్దాస్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రామ్దాస్, ఇప్పుడు టర్కీ బంగ్లాదేశ్కి కాకుండా గ్రేటర్ బంగ్లాదేశ్ అంట. ఇప్పటికే ఏం పేకలేని పడవలేని బంగ్లాదేశ్లో ఇంకా గ్రేటర్గా ఏం చూపిస్తుంది టర్కీ? సల్తానత్ ఏ బంగ్లా అనే గ్రూప్ ఇది. ఈ గ్రూపు పక్కగా ఇక్కడ టర్కీ బ్యాక్ చేస్తుంది ఈ గ్రూపు. సో ఆ గ్రూప్ పెట్టినటువంటి ఇప్పుడు ఈ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ ఏదైతే ఉందో అది కలకలం రేపుతున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవానికి ఇది ఢాకాలో ఉన్నటువంటి టర్కిష్ ఎన్జిఓ మద్దతు ఉన్నటువంటి ఒక ఇస్లామిస్ట్ గ్రూపు. ఇది వివాదాస్పద గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ అయితే ప్రదర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భారత్ చెందిన కొన్ని తూర్పు రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు తమ దేశంలో భాగం అంటూ ప్రకటించుకున్న పరిస్థితి ఇప్పుడు నిజంగా ఒక రకంగా అది హాస్యాస్పదంగా మారుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఢాకాలో ఈ తుర్కీ మద్దతు ఉన్నటువంటి ఎన్జిఓ ఏదైతే ఉందో ఈ ఇస్లామిస్ట్ గ్రూపు ఈ వివాదాస్పద మ్యాప్ ను విడుదల చేయడం ద్వారా, ప్రదర్శించడం ద్వారా మరొకసారి భారత్ కు ఉన్నటువంటి వ్యతిరేకత, భారత్ పట్ల తనకు ఉన్నటువంటి వ్యతిరేకత చాటుతున్న పరిస్థితి మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే ఇప్పటికే భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు సంబంధాలు ఇప్పటికే దెబ్బతిన్న పరిస్థితి. తాజాగా చేసినటువంటి ఈ మ్యాప్ ఏదైతే ఉందో దీని ద్వారా మరొకసారి విషయం కక్కుతున్నాయి తుర్కీ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ. ముఖ్యంగా ఈ మ్యాప్ లో మయన్మార్ లోని అరకాన్ రాష్ట్రం కూడా జోడించారు. అక్కడ మయన్మార్ తో పాటు భారత్ చెందిన బీహార్, జార్ఖండ్, ఒడిశాతో పాటు యావత్ ఈశాన్య రాష్ట్రాలు గ్రేటర్ బంగ్లాదేశ్ లో భాగం అన్నమాట. అంటే ఎంత మూర్ఖ. కానీ రామ్దాస్, ఇక్కడ మనం మాట్లాడుకుంటే కనుక ఆ చికెన్ నెక్ మాట్లాడుకునే ఆ లింక్, ఇదే అంశాన్ని మహమ్మద్ యూనిస్ ఈ ఇంటరిమ్ గవర్నమెంట్కి చీఫ్ అడ్వైజర్, ఈ వ్యక్తి కూడా ఆ చికెన్ నెక్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఈ మ్యాప్ రిలీజ్ చేయడం ఎలా చూడొచ్చు దీన్ని? మొదటి నుంచి కూడా అంటే చికెన్ నెక్ ప్రాంతానికి సంబంధించి ఆయన బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ చైనాకు వెళ్ళినప్పుడు ప్రధానంగా అక్కడ చైనా వాళ్ళతో చేసినటువంటి ప్రతిపాదన, ముఖ్యంగా అక్కడి నుంచి భారత్ కు టార్గెట్ చేసేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ముఖ్యంగా భారతదేశ ఈశాన్య ప్రాంతం అలాగే దాని ప్రధాన భూభాగాన్ని కలిపి చికెన్ స్నేక్ కారిడార్ దగ్గరగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ లో చైనా ఒక ఎయిర్ స్ట్రిప్ ను నిర్మిస్తున్నట్లు వచ్చిన నివేదికలు కూడా ఒకసారిగా మనకు చికాకు తెప్పించే పరిస్థితి. ముఖ్యంగా ఎందుకంటే బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గర ఉన్నటువంటి చికెన్ స్నేక్ కారిడార్ సమీపంలో ఒక అంటే ఏదైతే ఆ ప్రాంతం ఉందో అది అక్కడ బీజింగ్ ను ఆహ్వానిస్తూ ఢాకా వాళ్ళంతలో వాళ్ళుగానే బీజింగ్ కు వెళ్లి వాళ్ళు ఆహ్వానించిన పరిస్థితి అది ఇంకా ప్రతిపాదన సిద్ధం పరిస్థితిలో ఉంది. అయితే గతేడాది ఆగస్టు 5న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా యూనిస్ బాధ్యతలు స్వీకరించడానికి కేవలం 3 రోజుల ముందు అక్కడ అవామీ లీగ్ చెందిన షేక్ హసీనా ఢాకా నుంచి న్యూఢిల్లీకి వచ్చారు. అంటే అక్కడి నుంచి అల్లర్ల నేపథ్యంలో ఆమె అక్కడి నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. మన హిందన్ ఎయిర్ బేస్ లోకి భారత వైమానిక స్థావరానికి దిగిన తర్వాత అక్కడి నుంచి కాస్త అంటే ఇక్కడే బంగ్లాదేశ్ కు ఇక్కడ ఇండియాకు కాస్త ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఆమెకు ఆశ్రయం ఇస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని బంగ్లాదేశ్ తప్పు పట్టింది. ఆమె యుద్ధ ఖైదీగా పరిగణిస్తున్నాం, మాకు అప్పగించినట్టు అప్పుడు వాళ్ళు చేసిన విన్నపాన్ని మనం తోసిపుచ్చాం. సో రకంగా 23 డిసెంబర్ 2024 యూనిస్ ప్రభుత్వం హసీనాను బంగ్లాదేశ్ కు అప్పగించాలని అధికారికంగా మన న్యూఢిల్లీని అభ్యర్థించింది. కానీ గత కొన్ని నెలలుగా ఈ అవినీతి, హత్యలు, అపహరణలు, పూర్తిగా మనుషులకు వ్యతిరేకంగా నేరాలు, మారణ హోమానికి సంబంధించినటువంటి అనేక క్రిమినల్ కేసుల్లో నిందితురాలుగా ఉందంటూ ఆమెని ఆ రకమైనటువంటి అక్యూజ్డ్ గా చెప్తూ వాళ్ళు చెప్తున్నటువంటి అభ్యర్థులు మనం ఇప్పటివరకు దానికి సంబంధించిన స్పందన స్పందించలేదు. సో దాంతో ఒకసారిగా కక్ష పెంచుకొని పూర్తి స్థాయిలో మన భారత్ పై విషయం చెబుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ముఖ్యంగా ఇప్పుడు బంగ్లాదేశ్ భారత్ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు ముఖ్యంగా చాలా మంది మనకు చొరబడుతున్నారు, ఇండియాలోకి చొరబడుతున్నారు. వాళ్ళందరూ కూడా గత 2 వారాలుగా త్రిపుర, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీలో ఎక్కువగా అంటే అనుమతి లేని పత్రాలతో బంగ్లాదేశ్ నుండి భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం బిఎస్ఎఫ్ కు అప్పగించాం. బిఎస్ఎఫ్ భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు తీసుకెళ్లి వాళ్ళందరినీ కూడా మళ్ళీ వాళ్ళ దేశానికి వెనక్కి నెడుతున్నాం. దీన్ని పుష్ లేదా పుష్ బ్యాక్ అంటాం. సో దాన్ని ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యతిరేకిస్తుంది. ఏ రకంగా ఇలా పంపిస్తున్నారు, ఇది స్వదేశానికి తిరిగి పంపే ప్రక్రియ బదులుగా అక్కడ భారతదేశ ప్రయత్నాలు మనం మాట్లాడుకుంటే ఇక్కడ టర్కీ ఇప్పుడు దీని ఏదో ఎక్స్పోజ్ లేకపోతే ఇటువంటి ఒక భ్రాంతి అనే ఒక మాట ఇక్కడ ఉపయోగించగలిగితే అటువంటి ఒక మ్యాప్ని రిలీజ్ చేస్తుంది. అంటే ఇక్కడ టర్కీ, బంగ్లాదేశ్, పాకిస్తాన్
ఈ మూడిటి కలయిక ఇక్కడ ఉందనుకోవచ్చా ఇప్పుడు పూర్తి స్థాయిలో? పక్కా ఉంది. తుర్కీ అనేది ఒక ఇస్లామిక్ సాంప్రదాయక ఇస్లామిక్ దేశం అని మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. సో దాంట్లో భాగంగానే తుర్కీ చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి. వాస్తవానికి ఇది తూర్పు పాకిస్తాన్ గా గతంలో పిలువబడే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు విడిపోయిన బంగ్లాదేశ్ కి తుర్కీ వైపు నుంచి అంటే ఇప్పుడు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ రెచ్చగొట్టి తుర్కీని రంగంలోకి దించి ఈ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. దానికంటే ముందు ఎప్పుడైతే ఢాకాలో యూనిస్ తాత్కాలిక ప్రభుత్వం కొలుదిరిందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఒక రకమైనటువంటి ఉన్మాద చర్యలకే పాల్పడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనం చాలా అన్ని రకాలుగా బంగ్లాదేశ్ కు సహకరించినప్పటికీ కూడా పూర్తిగా బంగ్లాదేశ్ భారత్ సార్వభౌమాధికారాన్ని సవాల్ చేసే పరిస్థితి కనబడుతోంది. ఈశాన్య రాష్ట్రాల 7 సిస్టర్స్ ని అందులో భాగంగా చెప్పుకుంటూ అతను చేసిన ప్రకటన ఇవన్నీ కూడా పూర్తిగా ఉద్రిక్తతను పెంచుతున్నాయి. మరి ముఖ్యంగా మనం మొన్న బంగ్లాదేశ్ నుండి భారతదేశానికి ఏవైతే రెడీమేడ్ దుస్తులు వస్తాయి ఇంకా ఇతర ఉత్పత్తులు కేవలం ఇవన్నీ కూడా కేవలం 2 ఓడరేవులకు మాత్రమే పరిమితం చేశాం. పూర్తిగా కోల్కతా అలాగే నవాషేవా ముంబై నుంచి పరిమితం చేశాం. సో ఆ రకంగా మన భారతదేశం నుంచి కూడా నువ్వులు బియ్యం ఎగుమతిపై బంగ్లాదేశ్ ఆంక్షలు విధించిన తర్వాత అలాగే భారత్ నుంచి బంగ్లాదేశ్ కు ఎగుమతి చేయబడిన అన్ని వస్తువులపై వాళ్ళు కూడా తనిఖీలు పెంచారు. ఇదంతా పరస్పర చర్య. కానీ బంగ్లాదేశ్ నుండి భారత్ కు ల్యాండ్ కస్టమ్స్ స్టేషన్ ద్వారా మనం ఈ రెడీమేడ్ దుస్తులు, పండ్లు, అలాగే పానీయాలు, కార్బోనేటెడ్ పానీయాలు, బేక్డ్ వస్తువులు, చిప్స్, స్నాక్స్, మిఠాయిలు, ఈ పత్తి, నూలు ఇవన్నీ కూడా పీవీసీ వస్తువులు ఇవన్నీ కూడా ప్లాస్టిక్ వస్తువులు మనమంతా పూర్తిగా నిషేధించాం. ఫర్నిచర్ ను కూడా నిషేధిస్తూ మనం తీసుకున్న నిర్ణయం ఏదైతుందో వాళ్ళకి కంటగింపుగా మారింది. సో ఓవరాల్ గా భారత్ ను టార్గెట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. భారతదేశంలోని ల్యాండ్ కస్టమ్ స్టేషన్లు, విమానాశ్రయాలు, ఓడరేవుల ద్వారా ఈ 3వ దేశాలకు సరుకులు పంపడానికి మనం ఆ బంగ్లాదేశ్ ఎగుమతిదారులకు అందించిన ఉచిత రవాణా సౌకర్యాన్ని మనం ఉపసంహరించుకున్నాం. సో దీంతో వాళ్ళకి ఇప్పుడు ఆ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి యూనిస్ కి పూర్తి స్థాయిలో మనకు అంటే బంగ్లాదేశ్ చేయించింది అనుకోవాలా పూర్తి స్థాయిలో టర్కీని ముందు పెట్టి? పక్కగా బంగ్లాదేశ్ ఈ రకమైన చర్యలకు పాల్పడుతుంది. అక్కడ టర్కీ ఏదైతే ఏదో ఇస్లామిక్ గ్రూప్ ఉందో ఒక ఎన్జిఓ దాని ఇక్కడ బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీలో ఈ మ్యాప్ ను ప్రదర్శిస్తున్నారు గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో. అందులో బర్మాకు సంబంధించినటువంటి ఒక స్టేట్ కూడా కలిపిన పరిస్థితి కనబడుతుంది. చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇక్కడ అంటే పూర్తి స్థాయిలో ఇక్కడ మన న్యూఢిల్లీకి చికాకు తెప్పించే పనిని బంగ్లాదేశ్ చాలా క్లియర్ గా అంటే ఇదంతా కూడా పాకిస్తాన్ వయా బంగ్లాదేశ్ వయా నేపాల్ నడిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. నేపాల్ లో మాత్రం అక్కడ తీవ్రవాదులకి అడ్డాగా మార్చి అక్కడ నుంచి అబుదాబి, దుబాయ్ నుంచి పాకిస్తానీలు చొరబడేందుకు మొన్నటిదాకా నిన్న మనం చంపబడ్డ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను సహకరించాడు. ఇప్పుడు అంటే బంగ్లాదేశ్ వైపు నుంచి కూడా ఎట్టి పరిస్థితుల్లో మనల్ని పూర్తి స్థాయిలో అంటే ఇటు ఈశాన్య రాష్ట్రాల వైపు చుట్టూ భారత ద్వీపాన్ని పూర్తి స్థాయిలో మనల్ని ఇబ్బంది పెట్టే చర్యలకైతే పాకిస్తాన్ దిగుతుంది. ఇది చాలా ఖచ్చితంగా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ తుర్కిష్ ఎన్జిఓ ఏదైతే ఉందో సో సల్తానత్ ఏ బంగ్లా అనే గ్రూప్ కి అయితే ఇది పూర్తి స్థాయిలో బ్యాక్ ఉంది, ఇస్లామిస్ట్ గ్రూప్ ఇది. సో ఆ రకంగా బంగ్లాదేశ్ గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ అయితే రిలీజ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో చాలా సిల్లీగా అనిపిస్తుంది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా. సో బంగ్లాదేశ్ యూనిస్ ప్రభుత్వం ఇదంతా క్లియర్ గా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది, వెరీ క్లియర్. సో ఆ రకంగా ప్రస్తుతానికైతే భారత్ ని ఇబ్బంది పెట్టే చర్యలకు దిగుతున్న పరిస్థితి మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. ఏదేమైనా భారత్ పూర్తి స్థాయిలో వీటిని తిప్పికొట్టేందుకైతే ప్రస్తుతం అన్ని రకాలుగా సన్నద్ధమవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పటికే మనం బంగ్లాదేశ్ సంబంధించి అన్ని రకాల ఆంక్షలు విధించాము. ఇప్పుడు తాజాగా బంగ్లాదేశ్ చేస్తున్నటువంటి కుట్రలు అంటే వాళ్ళుగా ఏదో గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఆమోదించుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పూర్తిగా నాటకీయంగా కనిపిస్తున్నాయి. పూర్తిగా ఒక మహమ్మద్ యూనిస్ ఆ దేశంలో ముఖ్యంగా ఆయన మోరోవర్ మనం ముఖ్యంగా మైనార్టీలుగా చెప్పుకునే మన హిందువులపై పూర్తి స్థాయిలో దాడులు చేస్తున్న పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పటికీ మనం చాలా సార్లు నిరసన కూడా ప్రకటించాము. ఏదేమైనా అది పూర్తిగా చైనా మద్దతుతో పాకిస్తాన్ మద్దతుతో ఏర్పడినటువంటి ఆ యూనిస్ ప్రభుత్వం కంప్లీట్ గా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు అయితే సాగుతుంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు మనం ఏదైతే ఈ వాణిజ్యాన్ని నిషేధించామో దాంతో $700 మిలియన్ ఎగుమతులు ఇప్పుడు వాళ్ళకు పూర్తిగా నష్టపోయే పరిస్థితి. దాంతో మరింత రెచ్చిపోతున్నారు. సో ఆ రకంగా తుర్కీ వాళ్ళకు ఉన్నటువంటి ఎన్జిఓలతో జతగట్టి ఇప్పుడు ఇట్లాంటి కుట్ర చేసినట్టుగా మనకు చాలా క్లియర్ అర్థమవుతుంది. దీంట్లో పాకిస్తాన్ పాత్ర 100% ఉన్నాయనే ఆరోపణలు అయితే వస్తున్నాయి. సో బంగ్లాదేశ్ ఇదంతా ముస్లిం బ్రదర్హుడ్ కంట్రీస్ గా వాళ్ళే చెప్పుకుంటూ ఇదంతా కూడా అలాగే టర్కిష్ ఎన్జిఓ పాత్ర ఇక్కడ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఏమైనా ఒక రకమైనటువంటి దుశ్చర్యలకు పాల్పడుతూ ఉన్మాదానికి తెరలేపుతున్న పరిస్థితి కనబడుతోంది. భారత్ భూభాగంలో కలపడం అంటే నిజంగా
హాస్యాస్పదంగా అనిపిస్తుంది. సో అంటే ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అటు కాశ్మీర్ విషయంలో కూడా అదే పరిస్థితి. కాశ్మీర్ కూడా అలాగే చూపుతున్నారు. కేవలం కొన్ని అగ్రరాజ్యాలు మనని భారత్ పూర్తి మ్యాప్ను చూపిస్తాయి, కానీ కొన్ని దేశాలు మాత్రం పాకిస్తాన్ అనుకూల దేశాలు ఇప్పటికి కూడా కాశ్మీర్ ను భారత్ లో భాగం కాకుండా చిన్నగా మన మ్యాప్ ను కూడా తప్పుగా చూపిస్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే బాట పడుతుంది. ఏదైతే కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని తనలో భాగంగా చూపుకుంటూ పూర్తి కాశ్మీర్, నాట్ ఓన్లీ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పూర్తి మ్యాప్ ని తనలో చూపుకుంటూ అక్కడ ఇండియా మ్యాప్ ని ఏ రకంగా చిన్నది చేసి చూపిస్తుందో ఇప్పుడు బంగ్లాదేశ్ కూడా అదే వరుసలో చేరింది. బంగ్లాదేశ్ ఈశాన్య రాష్ట్రాలను కలుపుకొని గ్రేటర్ బంగ్లాదేశ్ గా చెప్పుకుంటుంది. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎవడి వాడు పంచుకుంటున్నాడు. ఇది ఈశాన్య రాష్ట్రాలను విడి తీసుకుంటున్నాడు, అటు పైన తలపైన ఉన్నటువంటి కాశ్మీర్ ను వాడు తీసుకుంటున్నాడు. అంటే భౌగోళికంగా కేవలం మ్యాప్ల ద్వారా వాళ్ళు కలుపుకుంటూ ఒక రకమైన శునకానందాన్ని పొందుతున్నారు తప్ప ఇక్కడ మన సార్వభౌమత్వంపై కాలు పెట్టే హక్కు, అధికారం వాళ్ళకి లేదు. పూర్తి స్థాయిలో మనం తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతున్నాం. ఏదేమైనా ఇదంతా కూడా అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు వీళ్ళ ఎత్తులను తిప్పికొడుతుంది. రైట్ రామ్దాస్, ఎగ్జాక్ట్గా మా ప్రతినిధి రామ్దాస్ చెప్పినట్టుగా ఇదంతా పూర్తిగా కుట్రకోణం మాత్రం క్లియర్ కట్గా కనిపిస్తోంది. వెనకాల ఉంది ఆడిస్తోంది పాకిస్తాన్, చైనా అనే విషయాన్ని పక్కన పెడితే ఇందాకలా మేము కొద్దిసేపటి క్రితం చూపించినట్టు ఒకసారి దానికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఆ విషయాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడ చూడండి, మొత్తం ఈ 4 దేశాలు, ఓ పక్క టర్కీ, నేను తుర్కీ అని పేరు, దీన్ని టర్కీ, ఇది ఎంత పేర్లు మార్చుకున్నా టర్కీ, దీని బుద్ధే, దీని పేరే మోసం, దీని దేశం మొత్తం అంతా కూడా మోసమే. ఆ క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఎంత ఆర్థిక సాయం చేశాం, వాళ్ళు ఇక చచ్చిపోతున్నాం అనుకున్న సందర్భంలో వీళ్ళు మోసం చేశారు. వచ్చాడు పెద్ద ఆయన, ప్రపంచాన్నే పాలించేస్తాడు, మరి 2 రోజులు పోతాయి. బహుశా అందుకే అంటూ ఉంటారు, ఉదయం లేచిన వెంటనే ముఖం కడుక్కుంటూ ఉంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవని చెప్పి. ముఖం కడుక్కోకుండా నాదే దేశం, నేనే పాలించేస్తాను, నేనే గెలిచేస్తానంటే ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఏదో పాపం స్టూడెంట్స్ అక్కడ నువ్వేదో పొడి చేస్తావు, పీకేస్తావు అని చెప్పి నేను తీసుకెళ్ళి అక్కడ చీఫ్ అడ్వైజర్గా కూర్చోబెట్టాను. నువ్వేమో ప్రధానిలో బిల్డప్ ఇస్తావు. నీ గురించి వాళ్ళకి తెలియపాయే, నీ గురించి తెలుస్తుంటే వాళ్ళని అక్కడ కూర్చోబెట్టపాయే. ఇప్పుడు నీ వల్ల ఇంత దరిద్రం వాళ్ళకి రాపాయే, వాళ్ళకి తిండేనే దక్కాయే. ఇది ఈ పెద్ద ఆయన ఎవరు, ఈ పేరేంటి, మహమ్మద్ యూనిస్. ఇది పరిస్థితి. ఆయన పేరు కూడా గుర్తురాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడితే ఇలా మాట్లాడతాడు. ఎందుకంటే దేశం మీద విషం కక్కాలి. ఈ వ్యక్తి ఎక్కడున్నాడు తెలుసా? కొన్ని రోజులు తన దేశం కాకుండా విదేశాల్లో ఉన్నాడు. సడన్గా ఊడిపడ్డాడు. ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు పాపం, వాళ్ళ పాలిట దరిద్రన దాపురించాడు. ఇక అక్కడి నుంచి షహబాజ్ షరీఫ్, మొత్తం పాలిటిక్స్లో ఉండే కామెడీ పీసెస్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నట్టున్నాయి. ఒకడికేమో దేశం అంటే పట్టింపు లేదు, వాడి దేశం ఎలా పోయినా పర్వాలేదు, వాడి దేశం ఎంత సంకనాగిపోయినా పర్వాలే, కానీ వాడికి మాత్రం వాడి రాజకీయాలు కావాలి. టర్కీ. ఇక బంగ్లాదేశ్, మహమ్మద్ యూనిస్, నీకు చైనా పైన చికెన్ నెక్ ఉంది, అదేం చికెన్ పీస్ అనుకున్నావా వేయించి ఇచ్చేయడానికి? ఉండాలరా కొంచెం మాట్లాడితే. అది 7 సిస్టర్స్ ఆ మూలు ఉన్నారు, ఈ మొక్క తీసేసుకొని వచ్చేస్తే నీకు వ్యాపారం అవుతుంది. ఏందిరా మీరు ఆడు చేసుకుని వ్యాపారం? ఇప్పుడు చేసుకో, భారత్ ఆపింది కదా, ఇప్పుడు బంగాళాఖాతం నుంచి ఇలా తిరిగి అరేబియా సముద్రం కూడా వ్యాపారం చేసుకో. అర్థమవుతుంది కదా. మా పోర్టులు ఇక్కడే, నీది ఇక్కడ అనుకో, ఇలా ఉన్నావు అనుకో, మా పోర్టులు ఇక్కడ ఉన్నాయి. సో నువ్వు ఇలా వెళితే నీకు ఈజీ. ఒకసారి చూడండి, బంగ్లాదేశ్ మ్యాప్ చూస్తున్నారు కదా, అక్కడి నుంచి అరేబియా సముద్రంలోకి వెళ్ళాలంటే వాడికి మనం రోడ్డు ఇచ్చాం. ఇప్పుడు ఆ రోడ్డు మీకు దాంట్లో నేను చూపించలేకపోవచ్చు, కానీ మీకు క్లియర్ కట్గా మ్యాప్ చూసి అర్థమవుతుంది, అది బంగాళాఖాతం. ఇప్పుడు వాడికి వ్యాపారం అయిపోతుంది, చచ్చిపోతున్నాడు, గిల్ల కుట్టేసుకుంటుంది బంగ్లాదేశ్. ఇది భారత్ మీద అనేస్తే చైనా సపోర్ట్ చేస్తాం మనకి. అరే నీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు బతకడానికి డబ్బులు లేవురా, అది ఆడికి ఎవడని చెప్పండి రా బాబు బంగ్లాదేశుడికి. ఎందుకంటే ఆడికి బుర్ర పనిచేయడం లేదు, ఆడికి మహమ్మద్ యూనిస్కి బుర్ర పనిచేయడం లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాడు. వాడు ముందు ట్రీట్మెంట్ ఇప్పించాలి ఆయనకి. 7 సిస్టర్స్ అంట, 7 సిస్టర్స్. అరే 26 మందిని, జస్ట్ 26 మందిని ఇక్కడికి అడుగుపెట్టి మా ఆడపడుచుల కుంకాన్ని చెరిపేసే ప్రయత్నం చేశారు అని తెలిసింది మాకంతే. ఎంతమంది లేచారు అక్కడ? 140 మంది లేచారు సుమారుగా. దాంతోపాటు ఎన్ని స్థావరాలు లేచాయి? పాకిస్తాన్కి ఎంత దెబ్బ కొట్టాం గుర్తుపెట్టుకో మహమ్మద్ యూనిస్. అక్కడ కూడా పాకిస్తాన్కి వెనకాల ఉండి నడిపించింది ఎవరో తెలుసు, ఈరోజు నీకు వెనకాల ఉండి నడిపిస్తుందో ఎవడో తెలుసు. ఆడికి కూడా తెలుసు మా దెబ్బ ఎలా ఉంటుందో, ఆడికి కూడా తెలుసు, ఆడు కూడా పుచ్చ పగిలిపోద్ది. బట్ వెయిట్ చేస్తుంది. వాడు తుప్పుపట్టిన సామాన్లు, వాడి ఛార్జర్లో మేము గట్టిగా నమ్మం. నువ్వు వాడు ఏకంగా ఇచ్చే సపోర్ట్ గురించి ఆలోచిస్తున్నావు. నువ్వు ఆల్రెడీ ముంచావు నీ దేశాన్ని, ఇప్పుడు నువ్వు మునిగిపో, మాకు సంబంధం లేదు. నీ చావు నువ్వు చావు ఎలా చస్తావు చావు, కానీ భారత్ను టచ్ చేసావు మహమ్మద్ యూనిస్. దిస్ ఇస్ ద ఫైనల్ వార్నింగ్ టు యూ అండ్ టు యువర్ గవర్నమెంట్.
don't involve in our relations. Don't try to come into our politics and don't try to touch our land. If you just think about it, or if you're just dreaming to lock the seven sisters, remember your country gonna lock with India. And we know we are very helping to your country at in some situation. Until you are into power. You are not in a power exactly. What should I say? You are chief advisor. Just remember that you are chief advisor to the interim government of the Bangladesh. Sheikh Hasina, till Sheikh Hasina, how the government there. And just people of the Bangladesh knows. Bangladesh ప్రజలకు తెలుసు షేక్ హసీనా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఎంత దరిద్రానికి వెళ్ళిపోతున్నారనేది. నువ్వెళ్ళి నీ దేశాన్ని కాపాడాల్సింది పోయి ఇంకా అడుక్కు తినాలని వ్యాఖ్యలు చేస్తున్నావు. నీ వెనక నుండి కుతంత్రాలు నడిపిస్తున్నావు. భారత్కు పోయేదే ఉండదు. నీకు గట్టిగా మేము ఆ సిక్కిం దగ్గర లాక్ చేసి వదిలామంటే చైనా ఎక్కడి నుంచి వస్తుందో తెలుస్తుంది. చైనా ఎక్కడి నుంచి వస్తుందో చూద్దు. కానీ మర్చిపోయావా 1971 సందర్భంలో, 1965 మర్చిపోయావా, 62 మర్చిపోయావా, 62లో దెబ్బతిని ఉండుండొచ్చు. 65లో ఇదే చైనా భారత్లోకి వచ్చి పాకిస్తాన్ మద్దతుగా నిలుద్దాం అనుకుంటే ఏమైంది? లాల్ బహదూర్ శాస్త్రి గుర్తున్నాడా నీకు తెలుసా చైనాకి ఎటువంటి సమాధానం చెప్పాడో? లాల్ బహదూర్ శాస్త్రి గుర్తుందా నీకు? అదే చైనా మళ్ళీ రెచ్చిపోయే వ్యాఖ్యలు చేస్తే 71 సందర్భంలో ఎటువంటి సమాధానం ఇచ్చాం? మర్చిపోయావా? ఇప్పుడు నువ్వు కనుక పిచ్చి వేషాలు వేసి పిచ్చి పన్నులు కనుక దిగితే ఇప్పుడు నీకు అదే సమాధానం ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ బంగ్లాదేశ్ అనేది అనవసరంగా మా బుర్రలోకి రానివ్వకు. మేమేదో బాగుపడుతున్నాం, మేమేదో బాగుపడే ప్రయత్నాల్లో ఉన్నాం. We know how to control our emotions, but if anyone comes in to put their finger in our emotions or into our land, we know how to retaliate and we know how to give a befitting reply to any country. Remember, if 25 crore people can do something, if they think, just think 150 crores of people, what can they do? What can they do if they think, if they will very strongly, if they wish to do very strong counter to the worst scenarios, the worst behavior to. ఒకవేళ తిక్క పనులు వేసే ప్రయత్నం చేసినా, ఆ తిక్క వ్యవహారాలకు దిగినా భారత్ ఇచ్చే సమాధానం మర్చిపోకు బంగ్లాదేశ్. తెగించిన వాళ్ళం గుర్తుపెట్టుకో. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.